ఇక ఒంగోలులో చూసుకున్నట్లయితే ఒంగోలులో బియ్యం తోడు మధ్య తరలిస్తూ పట్టుబడిన మినీ లారీ గంజాయి నెట్వర్క్ ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఒడిశా వైజాగ్ నుండి తమిళనాడు కేరళ వరకు సాగుతున్న ఈ హైవే గంజాయి కారిడార్ను అడ్డుకోవడంలో స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సింగరాయకొండ టంగుటూరు అడ్డాలపై తాజా సమాచారం ఏంటనేది మా రిపోర్టర్ కాంతారావు అందిస్తారు. కాంతారావు. ఒంగోలులో గత బుధవారం ఒక మినీ లారీలో సుమారు 250 కిలోల పైగా గంజాయి పట్టుబడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించుకోవచ్చు. అయితే ఒంగోలుకు సంబంధించి ఇటు విద్యార్థులు కానీ ఇంజనీరింగ్ అలాగే డిగ్రీ విద్యార్థులతో పాటు ఇటు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా గంజాయికి అలవాటు పడినట్లు సమాచారం అయితే ఉంది. అయితే ఆ గంజాయికి అలవాటు పడిన కొంతమంది విద్యార్థులు ఇటు చోరీలకి పాల్పడుతూ అలాగే చైన్ చార్జింగ్ వంటి చోరీలకైతే పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కోడి పందాలకు సంబంధించిన అసాంఘిక కార్యకలాపాలను కూడా పాల్పడుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఒక 17 ఏళ్ల బాలుడిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఒంగోలు పట్టణం నుంచి మారుమూల గ్రామాల వరకు ఈ గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లాగే గంజాయికి సంబంధించి ఇటీవల సింగరాయకొండలో గంజాయి విక్రయాలు అడ్డంగా మారిందని చెప్పేసి పూర్తి సమాచారం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. సింగరాయకొండ టంగుటూరు అలాగే ఉలవపాడులో ఈ గంజాయికి సంబంధించిన వ్యక్తులను పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల వచ్చేసి సింగరాయకొండలో ఒక వృద్ధురాలను కూడా ఎవరైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఆమెను వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని ఆమెను రిమాండ్కి పంపించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే చేమకుర్తికి సంబంధించి అలాగే గ్రానైట్ పరిశ్రమలో ఇటు బీహార్ కానీ ఒడిశా నుంచి కార్మికులు అయితే ఎక్కువగా ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే ఆ ప్రాంతంలో బీహార్ నుంచి ఒడిశా నుంచి తీసుకొచ్చిన గంజాయిని చేమకుర్తిలో అమ్మటం అలాగే అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల షాపులకు కూడా విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల పోలీసులు నిఘా ఎక్కువ అవడంతో అక్కడ ఉన్న చేమకుర్తి వాసులు ఎవరైతే ఉన్నారో కొంత అయితే ఈ అమ్మకాలను అయితే తగ్గించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్న బీహార్ కానీ ఒడిశాకు సంబంధించిన ఎవరైతే కార్మికులు అయితే ఉన్నారో వారి సొంత వారికే అమ్మకాలు జరుపుతున్నట్టయితే సమాచారం పూర్తిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఒంగోలు పట్టణంలో సంబంధించి కొత్త కూరగాయల మార్కెట్కి సంబంధించి అక్కడ కూడా ఒక ఎవరైతే ఉన్నతాధికారి సారథ్యంలో అయితే గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ ఆ ప్రాంత ప్రజలైతే చెప్పుకున్న పరిస్థితి ఉన్నారు. అలాగే ఇటు ఒంగోలు గంజాయి అయితే ఒంగోలు పూర్తిగా ఒక గంజాయి కారిడార్గా మారిందని అయితే ఇటు ప్రజల నుంచి పూర్తిగా విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే చూసుకుంటే ఇటు ఒంగోలు ఏదైతే ఉందో ఇటు ఒడిశా నుంచి కానీ ఇటు బీహార్ నుంచి వచ్చేదానికి ప్రధాన కేంద్రంగా ఒంగోలు నుంచి ఇటు రైల్వే మార్గం ద్వారా కానీ ఇటు రవాణా మార్గం ద్వారా కానీ ఇటు మద్రాసు కానీ అలాగే కర్ణాటక ప్రాంతాలకి ఈ గంజాయిని తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల జరిగిన ఒక 2 రోడ్డు ప్రమాదాలు ఈ గంజాయిని గుట్టు రట్టు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఏదైతే ఉందో ఒంగోలు పట్టణానికి సంబంధించి కల్వర్ టెంపుల్ సమీపంలో ఈ గంజాయి భారీ ఎత్తుగా పట్టుబడిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక లారీలో తౌడు బస్తాలతో వెళ్తున్న ఒక లారీలో 250 కేజీల గంజాయిని అయితే తీసుకెళ్తున్నట్టు సమాచారం అయితే ఉంది. అయితే అది ఏదైతే లారీ ఉందో కల్వర్ టెంపుల్ వద్ద బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోవటం, అది 4-5 గంటలు అక్కడే ఆగిపోవడం ద్వారా ఎక్కడే రాత్రి పూట ఒక వ్యక్తి మోటార్ వెహికల్ మీద వస్తూ ఏదైతే ఆ లారీని ఢీకొనడం అక్కడ ప్రమాదం సంభవించి ఆ కుర్రోడైతే అక్కడెక్కడే మరణించడం అయితే జరిగింది. అయితే అక్కడ చేరుకున్న పోలీసులు అసలు ఈ లారీ ఎక్కడి నుంచి వచ్చింది ఏందని చెప్పేసి ఎంక్వైరీ చేయగా దాంట్లో 250 కేజీలకు సంబంధించిన గంజాయి అయితే పట్టుబట్టడం అయితే జరిగింది. అలాగే చూసుకుంటే సింగరాయకొండ ఉలవపాడు దగ్గర కూడా ఇలాంటి ప్రమాదం గతంలో సంభవించినప్పుడు దానికి సంబంధించి అక్కడ ఎవరైతే ఈ గంజాయిని సరఫరా చేసే వ్యక్తులైతే ఆ కారునైతే అక్కడ పొదల చాటున పడేసి పరారైన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు తర్వాత దాన్ని ఎంక్వైరీ చేయగా ఆ కారులో నుంచి కనీసం 150 కేజీల గంజాయి అయితే పట్టుబడినట్టయితే సమాచారం అయితే ఉంది. అయితే ఇలా చూసుకుంటే ఇటు ఒంగోలు జిల్లా నుంచి ప్రధానంగా ఇటు గంజాయి ఎగుమతి అవుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఎంతో నిఘా పెట్టినప్పటికీ అయితే గంజాయిని విక్రయించే వారైతే ఏదో ఒక రూపాన అయితే ఇక్కడ నుంచి తరలించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ గంజాయిని అరికెట్టడానికి ఇటు పోలీసులు పూర్తిగా
వారు చర్యలు చేపడుతున్నా కాబట్టి ఇటు గంజాయి విక్రయించే వాళ్ళు అయితే మటుకు ఎక్కువైనారని చెప్పుకోవచ్చు. అయితే గంజాయికి సంబంధించి ఇటు ప్రకాశం జిల్లా కానీ అటు మార్కాపురంలో కానీ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్లు అయితే ఎస్పీ అయితే ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఈ గంజాయికి సంబంధించి ఇటీవల ఒక ఇద్దరు వ్యక్తులు అయితే గంజాయి తాగి ఏదైతే మార్కాపురానికి సంబంధించి ఎర్రగొండపాలెం గ్రామంలో ఒక వ్యక్తి గంజాయికి బానిసై సెల్ టవర్ ఎక్కి గంజాయి పొట్లం ఇస్తేనే నేను సెల్ టవర్ నుంచి దిగుతాను అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలనేది భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్న యువత కానీ ఇప్పుడున్న సమాజం కానీ గంజాయికి అలవాటు పడి అనేక చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ ఇటు దొంగతనాలకు కానీ చైన్ స్నాచింగ్లకు కానీ అలాగే అనేక నేరాలకు పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు.